గురుబ్రహ్మ ప్రేక్షకులకు నమస్కారం అండి. ఈ వీడియోలో మేషరాశిలో జన్మించిన వారికి 2024 సంవత్సరం ఏప్రిల్, మే, జూన్ ఈ 3 మాసాలలో వారి ఫలితాలు ఎలా ఉంటాయో చాలా క్లియర్గా, చాలా షార్ట్గా చెప్పే ప్రయత్నం చేస్తానండి. ఈ ఒక్క వీడియో చూసినట్లయితే 3 నెలల ఫలితాలు మీరు చూసినట్లే. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. మీరు ఇప్పుడు వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి ఈ గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా, ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. వీరు ఫోన్ నంబర్ 9542637206. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఏ టైంలోనైనా వీరికి కాల్ చేయవచ్చు. అశ్విని నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రంలోని అన్ని పాదాలు, కృత్తికా నక్షత్రం మొదటి పాదంలో ఎవరైతే జన్మించారో వారందరికీ కూడా ఈ ఫలితాలు వర్తిస్తాయండి. మీరు ఏ వయసు వారైనా, ఆడవారైనా, మగవారైనా సరే ఈ ఫలితాలు మీకు వర్తిస్తాయి. ఈ మేషరాశి వారికి ఏప్రిల్ మాసంలో ఎలా ఉండబోతుందంటే, ఏప్రిల్ మాసంలో ఇరుగు పొరుగు వారితో స్వల్పంగా తగాదాలయ్యే అవకాశాలు ఉన్నాయండి. కాబట్టి ఇతరులతో మాట్లాడేటప్పుడు ఏప్రిల్ మాసంలో మీరు ఆచితూచి వ్యవహరించటం చాలా ముఖ్యం. ఇతరులు మిమ్మల్ని రెచ్చగొడదామని చూసినప్పటికీ మానసిక ప్రశాంతతను దృష్టిలో ఉంచుకుని కంట్రోల్గా ఉండటమే మంచిది. అయినప్పటికీ మీ ఇంట్లో అయితే సంతోషకరమైనటువంటి సంఘటనలు జరుగుతాయండి. ముఖ్యంగా వృద్ధులు, వయసు పైబడిన వారు ఎవరైనా ఉన్నట్లయితే మోకాల సమస్యతో బాధపడే అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్యపరంగా అయితే ఇదొక ఇష్యూ ఉందండి. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో ఎవరైతే బాధపడుతున్నారో వారికి కాస్త ఊరట లభిస్తుంది, కానీ మోకాళ్ళ సమస్యలు మాత్రం ఇంకా బాధిస్తాయి. వృత్తిపరంగా, ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా అంటే మీరు ఏ వృత్తి వ్యాపారాలలో స్థిరపడినా మీరు మేషరాశిలో కనుక జన్మించినట్లయితే కొంచెం ఖర్చులు ఎక్కువగా ఉంటాయండి. ఏప్రిల్ మాసంలో చేతిలో ధనం స్వల్పంగా మాత్రమే ఉంటుంది. అయినప్పటికీ ఆర్థిక పరంగా తగిన జాగ్రత్తలను అయితే తీసుకుంటారు. మీ అంతగా మీరే తీసుకుంటారు. ధనాన్ని ఎక్కువగా ఖర్చు చేయరు. ధనం ఆదా చేయటం కోసం ఎక్కువగా శ్రమిస్తారు. 2024 సంవత్సరం ఏప్రిల్ మాసంలో మేషరాశి వారికి నూతన వాహన లాభాలైతే కనబడుతున్నాయండి. సొంత గృహ నిర్మాణ ప్రయత్నాలు కూడా మొదలు పెడతారు. బంధువులతో దూర ప్రాంత ప్రయాణాలు చేస్తారు. చుట్టుపక్కన వారితో చిన్న చిన్న గొడవలు, చిన్న చిన్న ఘర్షణలు ఉన్నప్పటికీ కూడా ఇల్లంతా కూడా ఆనందంగా ఉంటుందండి. ఇంట్లో వివాహాది శుభకార్యాలు కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి. అయితే చుట్టుపక్కన వారితో మాత్రం ఇబ్బందులు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. అంటే మీరు వెళ్ళి వారితో గొడవ పడతారన్న ఉద్దేశం కాదండి. వారి యొక్క నిజస్వరూపం తెలిసి బాధపడతారు. మీరు కంట్రోల్గా కనుక ఉన్నట్లయితే, అంటే అందరూ మంచివారు ఉండరు అని మీరు భావించినట్లయితే, అలా భావించి సర్దుకున్నట్లయితే ఇబ్బందులు మీ దరిదాపుల్లో కూడా రావండి. అంటే నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే 2024 సంవత్సరం ఏప్రిల్ మాసంలో మేషరాశి వారు వారంతరగా వారే ఇబ్బందులను కొని తెచ్చి పెట్టుకుంటారు. ఒకవేళ ఇతరుల యొక్క నిజస్వరూపం మీకు తెలిసినా, మీ వెనక మాట్లాడుతున్నారు అని మీకు తెలిసినప్పటికీ కూడా మరోసారి వారికి మీ అవసరం వచ్చినప్పుడు మీ వాల్యూ ఏంటో తెలిసేలాగా చేయండి తప్ప వెంటనే గొడవ పడటం కానీ, నిలదీయటం కానీ ఇలాంటివి అయితే మంచివి కాదండి. అలాంటివేవి కూడా ఏప్రిల్ మాసంలో చేయవద్దు. అప్పుడే మానసిక ప్రశాంతత దక్కుతుంది. ఆరోగ్యపరంగా అయితే ఇబ్బందులు ఉండవండి మీకు ఈ మాసంలో, కానీ మోకాళ్ళ సమస్యల నుండి అయితే ఉపశమనాన్ని పొందలేకపోతారు. మోకాళ్ళ నొప్పులతో కానీ కాళ్ళ నొప్పులతో ఎక్కువగా బాధపడతారు. ఈ ఏప్రిల్ మాసంలో మేషరాశిలో జన్మించిన విద్యార్థులకు అనుకూలమే, సంతాన ప్రయత్నాలు చేస్తున్న వారికి కూడా అనుకూలమే. ఎవరైతే సంతాన ప్రయత్నాలు చేస్తున్నారో వారు, అంటే మీరు ఒకవేళ ఆడవారైతే మీరు, లేకపోతే మీ భర్త
మీరు కానీ మీ భర్త కానీ మీ జంటలో ఎవరో ఒకరు లేకపోతే ఇద్దరూ కూడా మీ జాతక రుద్రాక్షను ధరించటం మంచిదండి. రుద్రాక్ష వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి. కేవలం ఆరోగ్యపరంగా జాతకపరంగా మాత్రమే కాదండి, సంతాన సంబంధిత సమస్యలకు కూడా పరిష్కార మార్గాన్ని చూపిస్తుంది. రుద్రాక్షల గురించి నేను సపరేట్ వీడియో చేశానండి, ఆ వీడియో ఎండ్లో పెడతాను చూడండి. ఇక ఈ మేషరాశి వారికి మే మాసంలో ఎలా ఉండబోతుందంటే, మే మాసంలో మాత్రం మేషరాశిలో జన్మించిన స్త్రీలైనా పురుషులైనా యువకులైనా వృద్ధులైనా సరే ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తలు పాటించాలి. హైడ్రేటెడ్గా ఉండటానికి ప్రయత్నించండి. నీటిని ఎక్కువగా తీసుకోండి, దానివల్లే ఎక్కువ సమస్యలు వస్తాయి. ఉద్యోగస్తులకైతే స్థానచలనం సూచిస్తుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల పరంగా అయితే స్థానచలనం సూచిస్తుందండి. అలాగే ఈ మే మాసంలో శుభప్రదంగా ఉంటుంది అని చెప్పవచ్చు. అంటే ఉద్యోగం చేసేవారికి అనుకూలమే, వ్యాపారం చేసేవారికి అనుకూలమే, ఎలాంటి వృత్తిలో స్థిరపడిన వారికైనా సరే మే మాసం అనుకూలంగానే ఉంటుందండి. ఈ మాసంలో మానసికంగా అయితే ఉత్సాహంగా ఉల్లాసంగా ఉండగలుగుతారు. మీకు రావాల్సిన ధనం చేతికి అందుతుంది. అయితే ముందు చెప్పినట్లుగా మేషరాశి వారు ఈ మాసంలో దేహ ఆరోగ్యం పట్ల చాలా శ్రద్ధ వహించాలండి. అలాగే ఒకవేళ మీకు పిల్లలు ఉన్నట్లయితే మీ పిల్లల చదువు పట్ల కూడా శ్రద్ధ వహించటం మంచిది. ఈ మాసంలో కొన్ని రుణాలను అంటే మీరు తీసుకున్న లోన్స్ కానీ అప్పులను కానీ మాఫీ చేస్తారు. మేషరాశి వారు ఈ మాసంలో ఎవరినైతే వీరు ఇష్టపడుతున్నారో వారి బంధువుల్లో కొంతమంది పైన కొంత ధనాన్ని అయితే ఖర్చు చేస్తారండి. వారి కోసం కొంత ధనాన్ని ఖర్చు చేస్తారు. ఆరోగ్య భంగం అయితే సూచిస్తుందండి. నేను పదే పదే ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి. మే మాసం మొదట్లో మేషరాశి వారికి ఆరోగ్య భంగం అయితే సూచిస్తుంది. మే మాసంలో మేషరాశి వారు కనుక సంతాన ప్రయత్నాలు చేస్తున్నట్లయితే ఈ మాసం మాత్రం మీకు చాలా అనుకూలమైనటువంటి కాలంగా చెప్పవచ్చండి. అంటే సంతానానికి సంబంధించిన శుభవార్తలను వింటారు. కేవలం కొత్తగా పెళ్ళైన వారికి మాత్రమే కాదండి, ఎవరికైతే పెళ్ళయి సంతానం ఉన్నారో వారు కూడా వారి పిల్లల అభివృద్ధిని కల్లారా చూసి ఆనందించగలుగుతారు. అంటే మే మాసంలో సంతాన ప్రయత్నాలు చేస్తున్న వారికి సంతానం ఉన్నవారికి కూడా శుభవార్తలు ఉండబోతున్నాయి వారి పిల్లల విషయంలో. ఇక ఈ మేషరాశి వారికి జూన్ మాసంలో ఎలా ఉండబోతుందంటే, జూన్ మాసంలో మేషరాశిలో జన్మించి ఎవరైతే ఉద్యోగం చేస్తున్నారో వారికి వారి పని ప్రదేశంలో ఖచ్చితంగా గౌరవం అనేది పెరుగుతుందండి. ఈ మాసంలో గ్రహ స్థానాలను బట్టి చూస్తే సామాన్య ఫలితాలు ఉండబోతున్నాయి. ఉద్యోగస్తులకు బాగానే ఉంటుంది, కానీ ఎవరైతే మేషరాశిలో జన్మించి వ్యాపారాలు చేస్తున్నారో ఎటువంటి వ్యాపారం అయినా సరే వారికి మాత్రం వారి వ్యాపార వ్యవహారాలలో కొన్ని అడ్డంకులు అయితే ఉండబోతున్నాయి. వ్యాపారస్తుల మీద ఉద్యోగస్తులకే బాగుంటుందండి. ఎందుకంటే వ్యాపారస్తులకు వారి గుమస్తాలు అత్యాసకపోవటం వల్ల ఇబ్బందులు పడతారు. వ్యాపారంలో ఎన్ని ఇబ్బందులు ఎదురైనప్పటికీ కూడా సకాలంలో పనులన్నిటినీ కూడా పూర్తి చేయగలుగుతారండి, కానీ కాస్త టెన్షన్ పడతారు. అయితే జూన్ మాసంలో మేషరాశి వారు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ధనం సంపాదిస్తున్నాం కదా అంటే సరిపోదు. సంపాదించిన దానిని ఏ విధంగా ఆదా చేయాలి అన్న విషయం గురించి కూడా ఆలోచన చేయాలి. అంటే జూన్ మాసంలో మేషరాశి వారు ఎక్కువగా డబ్బు ఖర్చు చేస్తారు అని దాని అర్థం. ఆదాయ మార్గాలను అన్వేషించడం మాత్రమే కాదు, ఏ విధంగా ఆదా చేయాలో చూడాలి. అలాగే మేషరాశిలో జన్మించి మీకు పిల్లలు కనుక ఉన్నట్లయితే మీ పిల్లల చదువు పట్ల కాస్త శ్రద్ధ వహించాలి. వారు బాగానే చదువుతారు, కానీ భవిష్యత్తు నిర్ణయాలను తీసుకునేటప్పుడు వారికి సపోర్ట్గా ఉండండి. దేహ ఆరోగ్యం పట్ల మాత్రం శ్రద్ధ వహించాలండి. ధనం నిల్వ చేసే విషయంలో కూడా శ్రద్ధ వహించాలి. ఈ జూన్ మాసంలో మేషరాశి వారు వారి గురించి కూడా వారు ఖర్చు చేయనంతగా వారి ప్రియమైన వారి కోసం కొంత డబ్బునైతే ఖర్చు చేస్తారు. అంటే తమ కోసం తాము ఖర్చు చేయనంతగా తమ ప్రియమైన వారికి ఖర్చు చేస్తారండి. ఆరోగ్యరీత్యా మేషరాశి వారికి బీపీ లాంటి సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి.
కుటుంబ సభ్యులతో ఆనందంగా దూర ప్రాంత ప్రయాణాలను అయితే చేయగలుగుతారు. జూన్ మాసంలో అయితే గ్రహ స్థానాలు అనేవి సామాన్యంగా ఉన్నాయండి, అంటే యావరేజ్గా ఉన్నాయి. ఎక్కువగా అడ్డంకులను అయితే సూచించట్లేదు, కానీ వ్యాపారస్తులు మాత్రం వారి కింద పనిచేసే వారి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వారి అత్యాశ వల్ల మీరు కాస్త నష్టపోయే అవకాశాలు, చికాకుకు గురయ్యే అవకాశాలు ఉన్నాయి. ఏదేమైనప్పటికీ కూడా వ్యాపారస్తులు కొంచెం టెన్షన్ పడినప్పటికీ కూడా పనులన్నిటినీ కూడా సకాలంలో పూర్తి చేయగలుగుతారు. ఆ విషయంలో అయితే ఎటువంటి ప్రాబ్లము లేదండి. మేషరాశిలో జన్మించిన ఉద్యోగస్తులకైతే జూన్ మాసం బాగానే ఉంటుంది. కేవలం ఉద్యోగం చేస్తున్న వారికి మాత్రమే కాదండి, ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి కూడా అనుకూలమైనటువంటి కాలంగానే చెప్పవచ్చు. ముఖ్యంగా మేషరాశి వారి జూన్ మాసంలో సంతానానికి సంబంధించిన శుభవార్తలనైతే వింటారు. సంతానానికి జన్మనివ్వబోతున్నామనో, లేదా సంతానం ఉన్నవారికి వారి పిల్లల అభివృద్ధిని వారు కళ్ళారా చూడటమో, ఇలాంటి మంచి ఫలితాలు అయితే ఉంటాయండి. అయితే ఒకవేళ మీ పిల్లలు కనుక చదువుతున్నట్లయితే, వారి తల్లి కానీ తండ్రి కానీ మేషరాశిలో జన్మించినట్లయితే మీరు మీ పిల్లల చదువు పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి. ఇవి మేషరాశి వారి 3 నెలల ఫలితాలండి.